నమస్తే అండి. సో, ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్‌తో మీ ముందుకొచ్చాను. ఏందంటే, పిల్లల్ని ఎలా పెంచాలి? వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చి ఎలా ప్రయోజకులు చేయాలి అనేది విషయాల గురించి నేను ఇవాళ మాట్లాడతాను. సో, మేజర్‌గా ఏందంటే 0-5 ఇయర్స్ పిల్లలు ఏదైతే ఉందో వాళ్ళు ఈక్వల్స్ టు గాడ్ అన్నట్టు. వాళ్ళు దేవుడితో సమానం. సో, ఈ 6 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వాళ్ళకేందంటే, వాళ్ళకి కోచింగ్ ఇయ్యాలి, మంచి క్యారెక్టర్ బిల్డ్ చేయాలి, క్రమశిక్షణతో పెంచాలి బాగా. ఈ నెక్స్ట్ వచ్చేసి 6 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి బ్రెయిన్ ఫార్మేషన్ అవుతదనమాట. బ్రెయిన్ ఫార్మేషన్ అయితే వాళ్ళ ముందు మనం ఎంత పాజిటివ్ మాటలు మాట్లాడితే వాళ్ళ బ్రెయిన్‌లో అంత పాజిటివ్‌గా రిజిస్టర్ అవుతది. ఈ 6-12 ఇయర్స్ మధ్యలోనే వాళ్ళు ఒక క్యారెక్టర్ బిల్డ్ అయ్యి వాళ్ళ లైఫ్‌కి పునర్నిర్మాణం చేసుకోవడానికి బెస్ట్ ఏజ్ అంటారు దీన్ని. నెక్స్ట్ 13 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు ఏదైతే ఉందో మనమందరం గూడా ఒక ఫ్రెండ్లీ పేరెంట్స్‌గా తయారైపోవాలి. సో, అంటే ఫ్రెండ్లీ పేరెంట్‌గా అవుతూ వాళ్ళకి బాధ్యత గల సన్‌గా గానీ, డాటర్‌గా గానీ మనం బిహేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో, దీంట్లో ఏంటంటే యాక్చువల్లీ ఇవాళ బిజీ ప్రపంచంలో పేరెంట్సు టైం ఇవ్వకపోవడం వలన ఏమవుతుందో తెలుసా? సైకాలజీ ప్రకారం ఏందంటే, పిల్లలు చెడిపోవడానికి కారణం 99% పేరెంట్సే అంట. ఎందుకు అంటే, మేము మంచి డబ్బులిస్తాము, భూములు, ఆస్తులిస్తాము అంటారు. మంచిదే భూములు, ఆస్తులు ఇవ్వడం అనేది మంచిదే. కానీ దాంతో పాటు ఏంటంటే, వాళ్ళకి స్కిల్స్ అండ్ వాల్యూస్ క్రియేట్ చేయాలి. అవి క్రియేట్ చేస్తే దానివల్ల ఏమవుతుందో తెలుసా? వాళ్ళు ఒకవేళ రేపొద్దున్న ఆ 1,00,000 రూపీస్ మీరిచ్చారు. అది పోగొట్టుకున్నా కూడా దాన్ని రీక్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన వాల్యూస్ అండ్ క్యారెక్టర్ వాళ్ళ దగ్గర బిల్డ్ చేయాలి. ఫస్ట్ అవి బిల్డ్ చేయాలన్నమాట. సో, అలా చేసుకుంటూ పోతే మీరు మీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదిగే అవకాశం ఉంటుంది. చాలామంది ఇవాళ పేరెంట్స్ చేసే కంప్లెయింట్ ఏందంటే, మేమేదో పల్లెటూరులో పెరిగాము. మా పిల్లలు ఇప్పుడు సిటీలో పుట్టారు. వాళ్ళు మా మాట వినట్లేదనేది కంప్లెయింట్ చేస్తున్నారు. సో, వాళ్ళకి కరెక్ట్‌గా మనం టైం ఇస్తున్నామా లేదా? మన ప్రొఫెషన్‌లో, బిజినెస్‌లో, జాబ్‌లో ఎళ్ళేసి టైం ఇవ్వట్లేదు. అది టైం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేజర్‌గా ఏంటంటే, పిల్లలు అనేది వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వాళ్ళు గ్రో అవుతారంట. సో, మనం పేరెంట్స్‌గా మనము మన పిల్లలు మంచి వృద్ధి చెందాలంటే వైఫ్ అండ్ రిలేషన్‌షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, థాంక్ యూ వెరీ మచ్ ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.